ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని ఆదరణ వాక్యం, రాత్రి వేళ క్రై చేయు దేవుడు. దేవుడు తన ప్రజల కొరకు ఎట్లు క్రై చేయుచున్నాడో అనే విషయము చూచుటకు ఎంతో ఆసక్తికరముగా ఉండును. ఇశ్రాయేలీయులు తమ ముందున్న ఎర్ర సముద్రమును ఎదుర్కొనవలసినప్పుడు వారి వెనుక నుండి వారిని వెంబడించిన ఐగుప్తీయుల సేన ద్వారా తరమబడుతున్నప్పుడు ఆ సందర్భములో దేవుడే వారి పక్షమున క్రై చేసెను. యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవుడు ఆ రాత్రంతయు క్రై చేస్తున్నాడని మనకుండును గాక. పలు సందర్భములలో మన యొక్క ఆత్మీయ జీవితములను చీకటి రాత్రులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు రాత్రి అంతయు మన కొరకు క్రై చేస్తున్నాడని వాస్తవం మనము మరచిపోవుట తటస్థించుతున్నది. మనము కొన్ని పర్యాయములు ఎచ్చటికి వెళ్ళినను, ఏమి చేయవలను, రేపటి దినమును ఎలాగూ ఎదుర్కొనవలను ఎరుగక అంధకారములో ఉండుట నిజమే. నిస్సహాయము స్థితిలో అరణ్యములో ఒంటరిగా పడినట్లుగా మనము గ్రహించుచున్నాము. కానీ ఆ రాత్రి అంతయు మన పక్షమున క్రై చేయుటకు ఒక అద్భుతమైన రక్షకుడు మనకున్నారు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న అతి విలువైన ప్రకాశవంతమైన రాళ్ళు దీర్ఘకాలముగా భూమి యొక్క అడుగు భాగములో పూర్తిగా అంధకారములో ఉన్నప్పుడే రూపింపబడి ఉన్నది. నూతన యెరూషలేముగా కట్టి లేపబడుటకు మనము దేవుని చేత ఏర్పరచుకొనబడిన సజీవమైన రాళ్ళం ఉన్నాము. మనము ఎంత ఎక్కువగా చీకటి మార్గము వెళుదుమో అంత ఎక్కువగా ఆయన మహిమ కొరకు ప్రకాశించుదుము. విజయోత్సవముతో చీకటి రాత్రులను దాటి వారి కొరకు ఉదయమున ప్రభు ప్రకాశవంతమైన వేకువ నక్షత్రము వలె వచ్చెదరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కార్యములు అసాధ్యమైనవిగా కనబడు ఒక పరిస్థితిని నీ ఎదుర్కొనుచున్నావేమో. రాత్రి చాలా అంధకారముగా ఉండవచ్చు. దేవుడు దట్టమైన అంధకారములో నుండి క్రై చేయుచున్నాడని, అన్ని విషయములను నీ మేలు కొరకే మలుపు తిప్పుచున్నాడని మరువకును. ఈ ఆలోచన ద్వారా బలము నుండి ధైర్యము తెచ్చుకొని సాగిపోవుడి. ఆయన ఆజ్ఞకు నీవు విధేయుడవగుదు కాక. గాఢాంధకారపు కష్టతరంబు బాటలలో నాకు జ్యోతిగా నుండి నడిపించినాడు నా ప్రియుడు. ఆయన కృప నిత్యమున్నది. ఆమేన్. ఈ వాక్యము మన జీవితాల్లో నెరవేరినట్లు, మనం అదే రీతిగా మనం నడుచుకున్నట్లు విశ్వాసం మన జీవితాల్లో, మన కుటుంబాలలో గాక. ఆమేన్. పునరుత్థానుడైన యేసు